ఈ కాలం పాడుగాను ఎండాకాలంలో వానలు కొట్టినాయి, వానకాలంలో ఎండలు కొడుతున్నాయి. పాపం రైతన్నలు భూములలో ఇత్తనాలు వేసి ఆకాశం దిక్కు చేయి పెట్టి చూస్తున్నారు. అందుకే కప్పలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు ఊర్ల పొంటి. శ్రీకాకుళం జిల్లా జి సింగడం మండలం వెటగాడ అనే ఊర్లే ఇగో గిట్ల కప్ప తల్లికి పసుపు కుంకుమలు పూసి పూజలు చేసిండ్రు. అటెనక రోకల్ బండ నడుమిట్ల కప్ప నొత్తి బట్టలు కట్టి ప్రతి ఇంటికి తిరిగిండ్రు. చిన్నపిల్లలు పల్లాలు కొడుతుంటే వానదేవుని పిలుచుకుంటా ఊరంతా తిరిగిండ్రు. రా వానదేవుడా కరుణించు నాయన అన్నట్టు పిలిచిండ్రు. ఇక ఇంటి ముందటికి పోగానే బిందెల కొద్ది నీళ్లు తెచ్చి నడుమిట్లనే కట్టిన కప్ప మీద కావడెత్తుకున్న వాళ్ళ మీద పోసిండ్రు. ఇట్లా చేస్తే కప్ప దడిచి బెకబెక అని మొత్తుకుంటున్నదట. ఆ అరుపులు వానదేవునికి వినిపించి నల్లని మబ్బులు వేసుకొని వచ్చి కుండపోత వాన కురుస్తాడట. మరి దీంట్లో ఎంత శాస్త్రం ఉన్నది, సాంప్రదాయం ఎంత ఉన్నది అనేది మనకు తెలియదు. కానీ వానలు కురవకుంటే తరతరాలు ఇట్లా చేస్తున్నారు ఊర్ల పొంటి. అసలు లెక్కకైతే తెలంగాణలో పల్లె పల్లెలో ఈ కప్పతల్ల ఆటలు ఆడతారు. కానీ ఆంధ్రాలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఆడుడే పరిశాన్ ఉన్నది. కరువు పోవాలన్నా రైతుల బరువు తీరాలన్నా కప్పతల్లి ఆటే దిక్కవుతుందట పంట చేనులకు. ఇట్లా చేస్తే సకాలంలో సరిపోను వానలు గురిచి చెరువులు కుంటలు నిండి దండి పంటలు వండుతాయట. ఈ వానలు ఇట్లనే పంటలను ఎండబెడితే తెలంగాణలో కూడా కప్పతల్లి ఆటలు చురువైతాయి కావచ్చు. కానీ అట్లా కాకుండా కప్పతల్లి ఆటలు ఆడకుండానే వానలు గురిచి మంచి పంటలు వండాలని కోరుకుందాం. ఏమంటారు?